26 మంది మత ప్రాతిపాదికను చంపినా గానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ అంటే ఇప్పుడు తుఫాన్స్ అవుతున్నా సరే అవకాశం వచ్చింది, మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీకు మీ సమస్యలు చెప్తున్న కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ పోమని చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఒకరు చెప్పదలుచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే, మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుడు, లేకపోతే ప్రధానమంత్రిని నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగనారావు తీసినట్టే 2 సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాడు.